పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్టు పోరాట యోధుడు మునీరు సంస్కరణ సభను నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం మాజీ జీఎం లలిత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్తో పాటు ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు పూదరి కుమార్ మాట్లాడుతూ మునీరు అల్పరిగిన పోరాటం చేశారు. తన 17వ ఏట నుండి కూడా పోరాటాల పటిమతోటి పోరాడినటువంటి గొప్ప మహానాయకుడు అంటూ కూడా కొనియాడారు. అంతేకాకుండా కూడా సింగరేణి కార్మికునిగా కార్మిక సమస్యల పట్ల పోరాడాడు, జర్నలిస్టుల సమస్యల పట్ల పోరాడాడు, యువకుల సమస్యల పట్ల కూడా పోరాడినటువంటి గొప్ప నేత. 17 ఏళ్ల నుండి కూడా 17వ ఏట నుండి 67వ ఏట వరకు కూడా చివరి శ్వాస వరకు కూడా నిత్యం ప్రజల సమస్యలపైన పోరాడినటువంటి ఒక పోరాట యోధుడు మునీర్ అంటూ కూడా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి సగజల సమ్మెలో సింగరేణి సమ్మె 45 రోజుల సింగరేణి సమ్మెలో కూడా కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప నాయకుడు మునీర్ అంటూ కూడా ఈ సందర్భంగా వారు కొనియాడారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే పెద్దపల్లి జిల్లాలోనే ప్రసిద్ధిగాంచినటువంటి దేవునిపల్లి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దపల్లి జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుండి కూడా పెద్ద ఎత్తున కూడా భక్తులు తల్లి రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఈ సందర్భంగా భక్తుల రద్దీ నేపథ్యంలో కూడా ఆలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. అంతేకాకుండా 2018 నుండి కూడా పెద్ద ఎత్తున కూడా స్వామివారికి విరాళాలు వచ్చిన నేపథ్యంలో సుమారు 18 లక్షల రూపాయలు ప్రభుత్వం నుండి రాగా మరొక 40 లక్షల రూపాయలు విరాళం వచ్చిన నేపథ్యంలో భక్తుల కానుకలు అలాగే ప్రభుత్వం నుండి వచ్చినటువంటి 80 లక్షల రూపాయల నిధులతో పెద్ద ఎత్తున కూడా ఆలయాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే మంత్రి నియోజకవర్గం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో కోతకు వచ్చినటువంటి ఆయిల్ ఫామ్ గుగ్గలను కోత చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమానికి మంత్రి మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులతో పాటుగా కూడా ఆయిల్ ఫామ్ గెలను కూడా కట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా పుట్ట మధుకర్ మాట్లాడుతూ కేసీఆర్ ఏం చేసినా కూడా ముందు చూపుతోటే చేశారని కూడా ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. రాష్ట్రంతో పాటు దేశానికి కూడా ఆయిల్ కొరత తీర్చడంలో భాగంగా బీఆర్ఎస్ సర్కార్ హయాంలోనే ఆయిల్ ఫామ్ తోటల పెంపకాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించడం జరిగింది. అంతేకాకుండా మొక్కలతో పాటుగా సబ్సిడీ కూడా డ్రిప్ ఇరిగేషన్ కూడా పూర్తిస్థాయిలో బీఆర్ఎస్ సర్కార్ 95% సబ్సిడీతో ఇచ్చిన నేపథ్యంలో రైతులు ముందుకు రావడం జరిగింది. 4 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జిల్లాలో వచ్చినటువంటి ఈ యొక్క కోత చేయడం చాలా సంతోషంగా ఉందంటూ కూడా పుట్ట మధుకర్ వెల్లడించారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఆయిల్ ఫామ్ సాగు వల్ల రైతులకు అనేక లాభాలు ఉన్నాయి కాబట్టి మరింత రైతులు కూడా ఆయిల్ ఫామ్ సాగు వైపు మళ్ళాలంటూ కూడా ఈ సందర్భంగా పుట్ట మధుకర్ సూచించారు.